ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు సీతారాంపురం. అక్కడ ఎక్కువ మంది రైతులే. ఆ రైతులలో ఒకడు రామయ్య. రామయ్యకి చిన్న భూమి ముక్క మాత్రమే ఉంది. అదే అతని జీవితం, అదే అతని ఆశ. భార్య లక్ష్మి, 2 పిల్లలు, చిన్న కుటుంబం. పంట బాగుంటే పండుగ, పంట చెడితే ఆకలే పండుగ. ఆ సంవత్సరం వర్షాలు మోసం చేశాయి. విత్తనాలు వేశాడు, కాని మొలకలు సరిగ్గా రాలేదు. అప్పుల కోసం సహకార బ్యాంక్ చుట్టూ తిరిగాడు, కాని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇంట్లో పిల్లలు, నాన్న, బడికి ఫీజు అంటుంటే రామయ్య గుండె చీలిపోయేది. రోజూ సాయంత్రం తన పొలంలో కూర్చొని మట్టిని చేతిలో పట్టుకుని కన్నీళ్లు పెట్టుకునేవాడు. గ్రామంలో ఒక పాత వినాయక ఆలయం ఉంది. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు, కాని రామయ్య మాత్రం ప్రతి సంకటహర చతుర్థి రోజు అక్కడికి వెళ్ళేవాడు. ఆ రోజు కూడా అలాగే వెళ్ళి విగ్రహం ముందు కూర్చొని చెప్పాడు, వినాయకా, నువ్వు కష్టాలు తీసేస్తావంటారు, కాని నా కష్టం నిన్ను కూడా అలసిపోయేలా చేసిందేమో. నేను అడగడం మానేస్తాను, కాని నా పిల్లల ఆకలిని మాత్రం చూడలేకపోతున్నాను. అలా చెప్పి మౌనంగా కూర్చొన్నాడు. అప్పుడే ఆలయం పక్కన ఒక ముసలివాడు కనిపించాడు. చినిగిపోయిన బట్టలు, చేతిలో ఒక కర్ర. రామయ్యని చూసి అన్నాడు, ఏం రామయ్య, దేవుడి దగ్గర కూడా ఆశ వదిలేశావా? రామయ్య ఆశ్చర్యపోయాడు. మీకు నా పేరు ఎలా తెలుసు అని అడిగాడు. ముసలివాడు నవ్వి, పేరు తెలుసుకోవడం కష్టం కాదు, నీ కష్టం తెలిసినవాడిని అన్నాడు. అతను రామయ్యకి 3 మాటలు చెప్పాడు. నీ పొలాన్ని తక్కువ అంచనా వేయకు, నీ కష్టాన్ని సిగ్గుపడకు, నీ చేతుల్లో ఉన్నదానితో మొదలు పెట్టు. అంత చెప్పి ముసలివాడు కనిపించకుండా పోయాడు. ఆ రాత్రి రామయ్యకి కల వచ్చింది. వినాయకుడు స్వయంగా కనిపించి, రామయ్య, అద్భుతాలు బయట నుంచి రావు, నీలో నుంచే వస్తాయి అన్నాడు. మరుసటి రోజు నుంచి రామయ్య మారిపోయాడు. తక్కువ నీటితో పండే పంటలు వేశాడు. పొలంలో సహజ ఎరువులు వాడాడు. గ్రామంలోని ఇంకో 2 రైతులతో కలిసి చిన్న బృందం ఏర్పరుచుకున్నాడు. ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. కొద్ది నెలల్లో పంట బాగానే వచ్చింది. పెద్ద లాభం కాదు, కానీ నష్టం కూడా కాదు. అప్పులు కొంచెం కొంచెంగా తీరాయి. పిల్లలు మళ్లీ బడికి వెళ్లారు. రామయ్య ముఖంలో చిరునవ్వు తిరిగి వచ్చింది. ఒక రోజు ఆలయానికి వెళ్లి వినాయకుడికి నమస్కరించి అన్నాడు, నువ్వు నాకు డబ్బు ఇవ్వలేదు, కానీ ధైర్యం ఇచ్చావు, అదే చాలు. ఆ వినాయకుడు విగ్రహం ముందు దీపం కొంచెం ఎక్కువగా వెలిగినట్టు రామయ్యకి అనిపించింది. కష్టం ఉన్న చోటే వినాయకుడు ఉంటాడు, కానీ పని మనమే చేయాలి. ఈ కథ నీతి ఏంటి అంటే, దేవుడు మన కష్టాన్ని పూర్తిగా తీసేయడు, కానీ దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం ఇస్తాడు.